మునీర్కి మూడింది. అసీం మునీర్ పాకిస్తాన్. ఎందుకు మూడింది అంటే తను చేసే వ్యవహార శైలి. భారత్ పాక్ మధ్య ఏదైతే ఇప్పటి నుంచి కాదు, భారత్ ఎప్పుడు కూడా అటువైపు కన్నెత్తి చూడదు, దాన్ని ఏదో చేయాలని చూడదు. కానీ ఎప్పుడు కూడా పాకిస్తాన్ కవ్విస్తూనే ఉంటుంది. కానీ ఈక్వేషన్స్లో వస్తే ఏమవుతుందంటే అమెరికా డబుల్ గేమ్ ఆడుతుంటుంది. ఓ పక్క మోదీ నాకు మంచి గుడ్ ఫ్రెండ్ అంటాడు, మున్నీర్ని పిలిచేమని విందులు వినోదాలు చేయిస్తాడు. సో ఆ రెండు నాలుకల ధోరణి ఉన్నది. అది ఎప్పటికైనా సరే వాళ్ళకే నష్టం. అమెరికా పాకిస్తాన్, భారత్ రష్యా జియో పాలిటిక్స్ ఒక్క రోజులో ఇలా మారిపోతాయని ఎవ్వరూ ఊహించలేదు. పెంటగాన్ మాజీ అధికారి మైకెల్ రూబిన్ కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా కలకలాన్ని రేపుతున్నాయి. అమెరికా వెంటనే భారత్కు క్షమాపణలు చెప్పాలి, మునీర్ను అరెస్టు చెయ్యాలి. ఇప్పుడు ప్రపంచ రాజధానుల్లో దీనిపైనే పెద్ద చర్చ. ఎందుకు అమెరికా భారత్ క్షమాపణ చెప్పాలి, మునీర్ను ఎందుకు అరెస్టు చేయాలి? అసీం మునీర్ అమెరికా పర్యటన జియోపాలిటికల్ మిస్టేక్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికా పర్యటన సాధారణ సైనిక డిప్లొమసీ కాదు, ఒక భారీ వ్యూహాత్మక సంకేతం. కానీ మునీర్కు వైట్ హౌస్లో ప్రెసిడెంట్ ట్రంప్ విందు ఇవ్వడం అమెరికా విదేశాంగ వ్యవస్థలోనే షాక్. ఆ విందు ఒక పొలిటికల్ బ్లండర్ అని మైకెల్ రూబిన్ కఠిన వ్యాఖ్యలు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వైట్ హౌస్లో నువ్వు విందిస్తున్నావు అంటే నువ్వు ఏం మెసేజ్ ఇద్దాలనుకుంటున్నావు ట్రంప్? ఇది కదా ప్రపంచ దేశాలన్నీ కూడా మాట్లాడుతున్నాయి. భారత్లో ప్రతి ఒక్కరు కూడా రగిలిపోతున్నారు. నీకు కనిపించలేదా పెహల్గాంలో చేసింది? అరే నీ టిన్ టవర్స్ని ఏమీ లేకుండా పేకమేళలో కూల్చి పడేశారబ్బా. ఆయన ఎక్కడ దొరికాడు? బిన్ లాడెన్ ఎక్కడ దొరికారు? ట్రంప్ తెలీదా? వీడియోలు చూడలేదా? ఎన్ని సంవత్సరాలు మీ ఆపరేషను? పాకిస్తాన్ గడ్డ మీద ఉన్నాడు. పాకిస్తాన్ గడ్డ మీద మీరు పట్టుకున్నారు. అయినా మీకు ఈ ద్వంద్వ వైఖరి పోలేదు. ఈ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా వెన్నతో పెట్టిన విద్యలు. కానీ ఎప్పుడు కూడా మీ తప్పులు మిమ్మల్నే కాటేస్తాయి. ఇది జగమెరిగిన సత్యం, చరిత్ర చెప్తున్న సత్యం. మునీర్ని గౌరవించడం కాదు, అప్పుడే అరెస్ట్ చేయాల్సిందన్న పెంటగాన్ మాజీ అధికారి. ఆయన చెబుతున్న కారణం అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఉగ్రవాద నెట్వర్క్కు పాకిస్తాన్ ప్రత్యక్ష మద్దతు. అమెరికా ఇంటెలిజెన్స్కు తెలిసిన అంశం కూడా. మునీర్ విదేశీ పర్యటనల అసలు ఉద్దేశం భారత్పై అణచివేత వ్యూహాలకు గ్లోబల్ సపోర్ట్ వెతకడం. అలాంటి వ్యక్తికి అమెరికా రెడ్ కార్పెట్ పరచడం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకు తప్పుడు సంకేతం అంటూ ఆయన మండిపడ్డాడు. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు మిత్ర దేశాల కంటే వ్యక్తిగత రాజకీయ లాభాలపైనే ఆధారపడి ఉన్నాయని ఆయన డైరెక్ట్గా విమర్శ చేస్తున్నాడు. నువ్వు ఎలాగ మున్నీరికి విందిస్తావు ట్రంప్? ఎలాగిస్తావు నువ్వు మున్నీరికి విందు? అని తీసుకొచ్చి లోపల పడేయాలి, అరెస్ట్ చేయాలి. ఉగ్రవాద నెట్వర్క్ అంతా ఎక్కడుంది? పాకిస్తాన్లోని విస్తరించి ఉంది. అది నీకు తెలియదా? మన ట్విన్ టవర్స్ కోల్పోయినప్పుడు తెలియదా? భారత్పై వాళ్ళంత దుర్మార్గంగా దాడులు చేస్తుంటే నీ కంటికి కనిపించట్లేదా? ఏ రోజైనా వేరే దేశాలు పాకిస్తాన్ మీద దండెత్తినయా? పాకిస్తాన్ మీద ఉగ్ర కుట్రలో లేదా వేరే కూడా అసలు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నాయి? ఇంక అక్కడే పెంచి పోషిస్తున్నారు వాళ్ళు. ఇంక వేరే దగ్గర ఉండే పరిస్థితి లేదు. వాళ్ళు బయటికి రావాలి తప్పించి అక్కడికి ఎవడెళ్తాడు? సో ఇవన్నీ తెలుసు కూడా నువ్వు విందు వినోదాలు ఎలా చేస్తావు? అరెస్ట్ చేయి అని చెప్తున్నారు. ఇక గత ఏడాది భారత్పై 50% దిగుమతి సుంకాలు. అమెరికా ఇండియా ఎకానమీ భాగస్వామ్యానికి తీవ్ర దెబ్బ. ఈ నిర్ణయం తప్పు. భారత్కు అమెరికా క్షమాపణలు చెప్పాలి అని రూబిన్ ఓపెన్ కామెంట్స్. వాణిజ్యం నుండి వ్యూహాత్మక భాగస్వామ్యం వరకు ట్రంప్ విధానాలు ఇరు దేశాల నమ్మకాన్ని కదిలించాయి. ఇక ఇండో పసిఫిక్ ఫ్రంట్లో ఇండియాను బలహీనపరిచే ఎలాంటి చర్య అయినా అమెరికాకే ప్రమాదం. అమెరికా భారత్ను కోల్పోతే చైనాకు రష్యాకు వచ్చే శక్తి అంతకన్నా ఎక్కువ. పాకిస్తాన్కు అమెరికా దగ్గర కావడం రిస్కీ షిఫ్ట్. క్లియర్గా చెప్తున్నారు. భారత్ లాంటి దేశాన్ని కానీ నువ్వు వదులుకున్నావా ట్రంప్, నీ హయాంలో, వేరే వాళ్ళు అయితే వదులుకోరు, నీ హయాంలో వదులుకుంటే భారత్కి చైనా రష్యా ఒక బ్రహ్మాస్త్రంలా మారుతుంది. అది బ్రహ్మాస్త్రం అయిందంటే అమెరికా కూడా ఎక్కడికి పోతుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు పాకిస్తాన్ నమ్ముకుంటే ఆ మునీర్తో పాటు నువ్వు కూడా మునుగుతావు. ఇంకెందుకంటే ఇంకెవరు చెప్తారు? పచ్చిగా డైరెక్ట్గా చెప్తున్నాడు. ఇక పాకిస్తాన్ను మిత్రదేశంగా సొంతం చేసుకోవాలన్న ట్రంప్ ప్రభుత్వ ఆలోచన వ్యూహాత్మకంగా తప్పు. మునీర్ నేతృత్వంలోని పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాద నెట్వర్క్లకు ప్రత్యక్ష ఆర్థిక ఆయుధ మద్దతు ఇస్తుందన్న ఆరోపణలు. అందుకే పాక్ను
నాటో మేజర్ నాన్ అలై స్టేటస్ నుండి తొలగించాలన్న అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి రూబిస్. ఇక అమెరికా పాకిస్తాన్పై నమ్మకం పెడితే ఆ నమ్మకం తిరిగి దెబ్బతింటుందని హెచ్చరిక. మునీర్ తిరిగి అమెరికాకు వస్తే అరెస్టు చేయాలని నేరుగా సూచించిన రూబిస్. పుతిన్ తాజా భారత పర్యటన అమెరికా విదేశాంగ వ్యవస్థలో పెద్ద హెచ్చరిక బెల్. భారత రష్యా సంబంధాలు చారిత్రకంగా బలమైనవి, కానీ ఇవాళ జియో పాలిటిక్స్లో ఈ బంధం మరింత ముఖ్యమైనది. ట్రంప్ సర్కార్ వల్ల భారత్ రష్యాకు దగ్గరైంది అని రూబిస్ స్పష్టం చేస్తున్నారు. ఇక భారత్ను రష్యా వైపు తోసేయడం అమెరికా శతాబ్దాల వ్యూహాత్మక ఆధిపత్యానికి పెను ప్రమాదం, తస్మాత్ జాగ్రత్త ట్రంప్ అంటున్నారు. ఇక అమెరికా ప్రజల్లో 65% మంది ట్రంప్ను వ్యతిరేకిస్తున్నారంటున్న తాజా సర్వే. భారత్పై ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కూడా దీనికి కారణమని విశ్లేషణ. ఇప్పుడు పక్క దేశాలు అవనియండి, పొరుగు దేశాలు అవనియండి, లేకపోతే భారత్ ఎప్పుడు ఎవరికి శత్రువు కాదండి, అందరినీ మిత్రులాగే చూస్తుంది. అరే అతి దుర్మార్గంగా దారుణమైన ఉగ్రమూకలను పెంచి పోషించే పాకిస్తాన్ని వాళ్ళు పెంచి మళ్ళీ భారత్ వైపే వాళ్ళ కయ్యానికి కాలు తూగుతుంటే వాళ్ళని క్షమించి వదిలేస్తున్నారు. వాళ్ళు ఏమైనా తప్పు చేసినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నది, అక్కడితో ఆగిపోతున్నది. అంతేకాని దాన్ని నేలమట్టం చేయాలని చూడదు. ఇదే వేరే దేశానికి జరిగేలా ఉంటే ఏం చేస్తారండి? ఎప్పుడో పాక్ అంతమైపోయేది. భారత్ మంచితనం పాక్కి శ్రీరామ రక్షగా నిలుస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక భారత్ను రష్యాకు వదిలేస్తే అమెరికా ప్రజలు ఎప్పటికీ క్షమించరు అనే రూబిస్ వ్యాఖ్య వాషింగ్టన్లో ఒక్కసారిగా వేడెక్కింది. ఇండో పసిఫిక్లో చైనా దూకుడు, భారత్ కీలక పాత్ర. అమెరికా భారత్ను కోల్పోతే చైనా ఆసియా ఆధిపత్యం మరింత బలపడుతుంది. పాకిస్తాన్, చైనా, రష్యా మధ్య గోప్యంగా జరుగుతున్న వ్యూహాత్మక సహకారం అమెరికాకు ప్రత్యక్ష ప్రమాదం. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న ప్రతి తప్పుడు నిర్ణయం అమెరికా ప్రపంచ నాయకత్వాన్ని బలహీనపరిచే ప్రమాదం. మునీర్ అరెస్ట్ వంటి ఘాటు వ్యాఖ్యలు అమెరికా ఇంటర్నల్ డెమోక్రటిక్ వ్యవస్థలో కొత్త చర్చలు. ఇప్పుడు అమెరికాకు ఒకే మార్గం, భారత్కు క్షమాపణలు ప్లస్ పాలసీ రీబ్యాలెన్సింగ్. మరొక వైపు భారత్తో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోవడం అమెరికాకు అత్యవసరం. అంతేకాకుండా పాక్ మునీర్ లాంటి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, లేదంటే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. ఆ బుద్ధి చెప్పినప్పుడే భారత్ తటస్థంగా ఉంటుంది. లేదు అనుకుంటే మీ ఉడత ఊపులకు భారత్ భయపడదు, ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తుంది. ఎలాగా? చైనా రష్యాతోటి కలిసి. చైనా రష్యా భారత్ కలిస్తే అమెరికా పరిస్థితి ఏంటో ప్రపంచం మొత్తం తెలుసు. కానీ ట్రంప్కి అది అర్థం కావట్లేదు. సరే భారత్ మంచిది కదా, మోదీ మంచోడు కదా, మనతో స్నేహంగా ఉంటున్నాడు కదా, ఇవేం పెద్ద పట్టించుకోవట్లే, ఏముంది నా మాటలకి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోద్ది నాది, ఆ తర్వాత ఎవరిదాలు చూసుకుంటారు, కొత్తగా వచ్చినోడికి మనం ముంచేసిపోతే ఎవరో ఒకరు తెప్పేసుకుని నన్ను లేపుతారు. ఇలాంటివన్నీ కూడా ఆలోచన చేస్తున్న ట్రంప్ చేసుకోవచ్చు. నువ్వు అగ్రరాజ్యాధిపతివి, నువ్వు ఏదన్నా చెయ్యి, కానీ భారత్ మీద విషం కక్కకు, భారత్ని దూరం చేసుకోకు అని చెప్పి అమెరికా పౌరులే చెప్తున్నారు. 65% వ్యతిరేకిస్తున్నారట. ఇప్పటికే సర్వే వచ్చిందంటే మీకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. భారత్తో పెట్టుకుంటే ఎప్పటికైనా సరే ముప్పు తప్పదు. మునీర్ మిమ్మల్ని ఖచ్చితంగా ముంచుతాడు అని చెప్పి ఆ దేశ పౌరులే మాట్లాడుతున్నారంటే ట్రంప్ మరి కళ్ళు తెరుస్తాడో లేదో చూడాలి.